సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. గంట వ్యవధిలోనే 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. 3 గంటలుగా కురుస్తూ ఉన్న భారీ వర్షానికి నగర వాసులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో చాలా నెమ్మదిగా వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి. ఇక 2 వీలర్ వాళ్ళు పడుతున్న అవస్థల్ని మనం చూస్తూ ఉన్నాం. సరిగ్గా ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే సమయంలో మొదలైంది ఈ వర్షం కారణంగా అందరూ చాలా ఆలస్యంగా ఇళ్లకు చేరుతూ ఉన్నారు. కానీ క్షేమంగా ఇళ్లకు చేరే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. సాహసోపేతంగా వెళుతున్నప్పటికీ కూడా చాలా నెమ్మదిగా ముందుకు వెళుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఇటు 4 వీలర్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ కొన్ని వాహనాలు ఆగిపోయాయి. ఎందుకంటే రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉన్నాయి. చెరువుల్లోంచి వెహికల్స్ ని తీసుకువెళ్తున్న పరిస్థితి ఎక్కడ చూడు కనిపిస్తూ ఉంది. దీని కారణంగా ముందుకు వెళ్ళలేక కొన్ని వెహికల్స్ అక్కడే ఆగిపోయిన సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ వర్షం మొదలు కాకముందు మార్కెట్స్కి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్లే సమయానికి పడ్డ అవస్థల్ని కూడా మనం చూడొచ్చు. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి పాదచారులు పడుతున్న ఇబ్బందులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయో తెలియదు, ఎక్కడ నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయో అర్థం కాదు. ఇక అది రోడ్డా చెరువా కూడా అర్థం కాని పరిస్థితి నగరంలో నెలకొని ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం 4 బాక్సుల్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో. గంట వ్యవధిలో 13 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. సో 3 గంటలుగా వర్షం దంచికొడుతున్న వివరాలను ఒకవైపు మనం చూస్తున్నాం. ఇంకోవైపు వర్షం కారణంగా వాహనదారులు ఎదుర్కొన్న ఇక్కట్లు ఇవన్నీ కూడా. సో ఒక్కొక్క ఏరియాలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రతి ఏరియాలో కూడా సేమ్ సిచ్యువేషన్ ని చూడొచ్చు. రోడ్లన్నీ కూడా జలమయమైపోయి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ఏరియాస్లో చెరువుల్ని తలపిస్తున్న పరిస్థితి అండ్ వరద కూడా తీవ్రంగా ఉంది. దీనివల్ల వాహనదారులు పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ఇప్పుడు వాళ్ళు ఎలా నిద్రపోతారు, పిల్లలున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇళ్లలో వృద్ధులున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు మేము ఏం చేయాలి అంటూ దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. రాత్రంతా ఇలాగే కనుక వర్షం కంటిన్యూ అవుతే ఎలా అని భయాందోళన చెందుతున్నారు. ఇక ఇంతకు ముందు కురిసిన భారీ వర్షానికి ఇప్పటికే నాలాలు 2 కొట్టుకుపోయారు నగరవాసులు. ఆ 2 ఆచూకీ కూడా ఇంకా లభించలేదు. రెస్క్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈలోపు మళ్లీ వర్షం దంచికొట్టింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ ని కూడా కొనసాగించే పరిస్థితి లేదు. సో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. మ్యాన్ హోల్స్ దగ్గర నగరవాసులు చాలా అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. కానీ ఇక్కడ మ్యాన్ హోల్ ఎక్కడుంది, నాలా ఏది, లేకపోతే రోడ్ ఏది అని కనుక్కునే పరిస్థితి కూడా అర్థం కాని సిచ్యువేషన్ నెలకొని ఉన్న దృశ్యాలే మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో అంటే చెరువుల్ని తలపిస్తున్న రోడ్ల మీద మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయి కనిపించే పరిస్థితి ఉండదు. కాబట్టి ముఖ్యంగా పాదచారులు చాలా జాగ్రత్తగా అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళాలి. వర్షం పడుతోంది, తడిచిపోతాం కదా, తొందరగా వెళ్ళిపోదామని చాలా వేగంగా వెళ్ళే ప్రయత్నం మాత్రం ఎవరు చేయొద్దు. ఎందుకంటే మెల్లగా వెళితేనే అడుగులు అడుగేసుకుంటూ వెళితేనే క్షేమంగా వెళ్ళగలరు. అలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చెరువుల్ని తలపిస్తూ ఉన్న ఇలాంటి రోడ్ల మీద నడవడం చాలా కష్టం. సో మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో గుర్తించలేని పరిస్థితి. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలని ఇప్పటికీ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అండ్ నాలాలకు దగ్గరగా ఉన్న ఇళ్లల్లోని వారు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. అసలు బయటకు రాకపోతేనే బెటర్. ఎందుకంటే నాలా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి కాస్త కాలు జారినా కూడా ఇబ్బందే. ఇప్పటికీ కొట్టుకుపోయిన వాళ్ళు ఆచూకీ లభించలేదు. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఏ ప్రాంతాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అన్నది మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వరదలు కనిపిస్తూ ఉన్నాయి. గంట వ్యవధిలోనే 13 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. ఇక పాదచారులు పడుతున్న ఇబ్బందులతో పాటు ఇటు వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కూడా కళ్లకు కట్టినట్టు మీకు చూపిస్తూ ఉన్నాం నగరంలోని కొన్ని ఏరియాస్ నుండి.